ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరి క్షేమ నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. నేటి దినం వాక్య ధ్యానాంశంలోంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని వాక్యం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో లేదా విశ్వాస జీవితంలో, సహజంగా మానవ జీవితంలో కూడా భయాన్ని రేకెత్తించే పరిస్థితులు, భయాన్ని రేకెత్తించేటువంటి కారణాలు, భయాన్ని రేకెత్తేటువంటి మనుషులు మనం కలుస్తూనే ఉంటాం, మనకు ఎదురవుతూనే ఉంటాయి. అయితే వాక్యం అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? గడాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండం నన్ను ఆదరించని భక్తుడైనటువంటి దావీదు తన అనుభవాన్ని చాలా చక్కగా సెలవిచ్చాడు. కాబట్టి భయం కలిగినటువంటి వేళలో నీవు ఒంటరివి కాదు. ఎందుకంటే ఆ భయం రోకెత్తేటువంటి పరిస్థితిలో ఆయన సన్నిధి నీతో కూడా ఉంటుంది. ఎందుకంటే దావీదు దేవుడే నీ దేవుడు, నా దేవుడు కూడా. వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి నాడు తోడున్నటువంటి దేవుడు నేడు కూడా తోడుంటాడు. కాబట్టి నీ భయం ఆరోగ్యం గూర్చా, నీ భయం ఆర్థిక పరిస్థితుల గూర్చా, నీ భయం నీ కుటుంబీక సభ్యుల గూర్చా, నీ భయం నీవు చేస్తున్నటువంటి పని కూర్చా, నీ భయం ఏదైనప్పటికీ వాక్యం అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాను. కాబట్టి ఆయన తోడై ఉన్నప్పుడు ఎర్ర సముద్రం చీల్చబడింది, ఆయన తోడై ఉన్నప్పుడు ఆకాశం నుంచి మన్నా కురిపించబడింది, ఆయన తోడై ఉన్నప్పుడు మన నుంచి నీళ్లు ప్రవహించాయి, ఆయన తోడున్నప్పుడు ఎరుకో గోడలు కూల్చబడ్డాయి, ఆయన తోడున్నప్పుడు యోర్దాను నది చీల్చబడింది, ఆయన తోడున్నప్పుడు ఫరో రాజులు నీటి మునిగిపోయారు. కాబట్టి ఈ మాటలు వింటుండగా నీవు భయంలో ఉన్నావా? అయితే నీతో ఉన్నటువంటి దేవుడు బలవంతుడైన విషయాన్ని మర్చిపోకు. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన నేటికి ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యములు, అద్భుత కార్యములు చేయగల సమర్థుడు. ఎందుకంటే ఆయన నేటికి సజీవుడు. హల్లెలూయా. ఈ దినం ప్రభు దినం మరి. కాబట్టి తప్పగా మీ మందిరాలకు వెళ్ళి ఆయన ఆరాధించండి, స్తుతించండి. ఆయన చేసేటటువంటి మేలును బట్టి ఆయనకు కృతజ్ఞత అర్పణలు తెలియజేయండి. కాబట్టి తప్పకుండా మందిరాలు వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క ప్రార్థనలు ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ కొరకు తప్పగా ప్రార్థిస్తాం. మంచిది. దేవుడు దీవించుగాక. ఆమేన్.